జూన్ 21న యోగా గురించి ప్రపంచానికి తెలియజేశారు, ప్రసంగించారు. ఆ ప్రసంగం ప్రపంచంలో హైలైట్ అయింది. ఆ రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా మనం 2019 కూడా మరి యోగా దినోత్సవాన్ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు మరి కోటల ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఏడు కూడా యోగాంధ్రాన్ని జూన్ మాసం 7వ తారీఖు నుంచి 22 దాకా నిర్వహించుకుంటున్నాము. 14 రోజుల పాటు ప్రతిరోజు కూడా గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో, మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ ఈవెంట్స్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి పంపిస్తున్నాం. గత సంవత్సరం కూడా మనం ఆ రీతిగా నిర్వహించుకొని సుమారుగా 10 మంది అవార్డులు కూడా వచ్చాయి. సో ఇది మనం మర్చిపోయిన యోగాన్ని తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో హైలైట్ చేశారు, మనందరికీ ముందులోకి తీసుకొచ్చారు. కాబట్టి వారికి మన మండలం తరఫున హాజరైనటువంటి యొక్క అందరి ఉద్యోగస్తుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నాది విసపాలి. నేను మొదటిసారి ఇక్కడ యోగా జరుగుతుందని తెలుసుకున్నదే నాన్న వల్ల. అండ్ ప్రీవియస్గా నాకు అసలు యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ నాకు అసలు తెలియదు. నాన్న దగ్గర ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుంచి అసలు నా బాడీ ఇంత ఫ్లెక్సిబుల్ అయిద్దని నేను ఎప్పుడూ అసలు అనుకోలేదు. నా ఫ్లెక్సిబిలిటీ చూసి ఇప్పుడు నాకు నేనే షాకింగ్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను జాయిన్ అయ్యి ఒక 20 days బిలోనే అవుతుంది. 20 days బిలోలోనే నేను 5.5 kgs తగ్గాను. బిఫోర్ చేసిన వాకింగ్ ఒక 0 తగ్గిన. ప్రజెంట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నేను చూసుకున్నప్పుడు ప్రీవియస్ వెయిట్ ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 5.5 kgs వేరియేషన్ వచ్చింది. నేను యోగాకి ప్లస్ మరియు మా గురువు గారు మేడం గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా వెయిట్ తగ్గాలని నేను చాలా 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 ట్రై చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత వేరియేషన్ కనబడిద్దని నేను ఎప్పుడూ ఊహించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి నరేంద్ర మోడీ గారు తీసుకురావటం అనేది ఎంతో విశేషకరమైనటువంటిది. పూర్వకాలం 5000 సంవత్సరాల కిందటే మనకు ఉన్నటువంటి ఈ విద్యని మరుగున పడిపోయినటువంటి ఈ విద్యని మరలా వారు పునఃప్రారంభం చేసేసి ఇక్కడ మన యోగాని ఇంత అత్యంత వైభవంగా తీసుకురావడం అనేది మనం గర్వకారణంగా చేసుకోవాలి. ఈ విద్యని ఒక జూన్ నెలలోనే కాకుండా ఇది ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకునేలాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. One, 2, 3, 4, 5. Slowly relax. Relax అయ్యి దీర్ఘంగా శ్వాస.